పిల్లలు అందరూ చేస్తే అలా బయట తీసుకెళ్ళి, ఎందుకంటే ఇది లైవ్ కూడా వెళ్తుంది. ఓకే, దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఎవరు వందనాలు చెప్పట్లేదు, చాలా సీరియస్ చేస్తున్నారు. అందరికీ వందనాలు. ఓకే, దేవుడు నమ్ముకున్న బిడ్డలైన మనం ఒకరికొకరు గ్రీటింగ్స్ చేసుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఓకే, సో చాలా సంతోషం. మరి ప్రత్యేకంగా పవన్ కుమార్ అలాగే ప్రేరిత బెట్రోతల్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మనం గమనిస్తే ఈ నెలలోనే వారి ఇరువురి యొక్క వివాహం కూడా పెద్దలు నిర్ణయించారు దైవ చిత్తానుసారంగా. మరి 21వ తారీఖు. సో దానికి ముందు ఈ ప్రత్యేకంగా ఈ యొక్క బెట్రోతుల్లో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు మనం విని మనము ముందుకు వెళ్దాం. ఇందాక అమ్మగారులు వారు చదివిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చూద్దాం. అందరూ బైబిల్ తెరిచినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఎవరు ఫోన్ మాట్లాడకండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. వీఆర్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్ కనుక లెట్స్ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు మాట్లాడకూడదు, పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. సో మనము ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదివితే, రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. వాల్యూమ్ చూసుకోండి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక తల్లి తన కుమారుడికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, హెచ్చరికలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కుమారుడు ఎవరు అంటే రాజు, కింగ్, నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన పేరు రాశారు లెమూయేలు అని. బట్ బైబిల్లో ఎక్కడా కూడా లెమూయేలు అంటే ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే వీ డోంట్ నో అబౌట్ హూ ఇస్ లెమూయేలు. అయితే కొంతమంది కామెంటేటర్స్ ఏం చెప్తారంటే రాజైన సలోమానికి నిక్ నేమ్ లెమూయేలు అయి ఉండవచ్చు. అందును బట్టి మరి లెమూయేలు రాజైన సలోమాన్ అయితే మరి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ తల్లి ఎవరు? బెత్షెబా. చెప్పండి, ఎవరు చెప్పండి. సో బెత్షెబా తన కుమారుడికి ఇస్తున్న హెచ్చరికలు. సో మొదటి 9 వచనాల్లో తన కుమారుడు ఏ విధంగా ఉండాలి, ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలి అనే మాటల్ని ఆమె చెప్తూ 10వ వచనం నుండి 31 వరకు ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలో ఆమె చెప్తూ ఉన్నది. సో మొదటి 9 వచనాల్లో ఈ తల్లి అయిన బెత్షెబా 3 విషయాలు ప్రత్యేకంగా తన కుమారుడికి తెలియపరుస్తున్నది. అందులో మొదటిది ఏంటి అంటే 3వ వచనంలో, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, డు నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు ఉమెన్. నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. సో ఈ మాటలు పవన్ జాగ్రత్తగా వినాలి. ఎందుకు నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు అని అంటే దానికి ఆన్సర్ కూడా ఆమె చెప్తుంది. ఏమని? రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకము. ఒకవేళ నువ్వు స్త్రీలతో సహవాసం చేస్తే, నువ్వు స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేస్తే, నువ్వు స్త్రీలతో స్నేహం చేస్తే నీ లైఫ్ని, నీ జీవితాన్ని నీకు నీవే నాశనం చేసుకుంటావు బాబు. ఎందుకంటే అనేక మంది స్త్రీల బాటలో పడిపోయి, స్త్రీల వ్యామోహములో పడిపోయి అనేక మంది రాజులు వారి రాజ్యాలనే పోగొట్టుకున్నారు, వారి జీవితాలని నాశనం చేసుకున్నారు. కనుక ఎన్నడూ కూడా నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు అని మొదటి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. రెండవది ఆమె చెప్తున్నది 4-5 వచనాల్లో 2వ మాట, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు నా కుమారుడా, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు.
త్రాగిన ఎడల వారి కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. సో రెండోది, వార్నింగ్ హిమ్ నాట్ టు అలౌ డ్రింక్. మందు తాగొద్దు. ఈ మధ్య కొంతమంది పురుషులకి మందు ఫ్యాషన్ అయిపోయింది. ఏమండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చెప్పండి పార్టీస్ అని, ఏమండి మనకి వీకెండ్స్లో పార్టీలు ఉండాలి, మనం అందరం ఎంజాయ్ చేయాలి. అది లోకస్తులకి. దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనం, రక్షింపబడిన మనము మద్యపానానికి మనము దూరంగా ఉండాలి. దానివల్ల ఒకవేళ ఆ మద్యపానానికి మనం బానిసలవుతే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాము అనే రెండవ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. సో మొదటిది, స్త్రీలతో సహవాసం చేయొద్దు, స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఏమండి, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది అడుగుతారు, నీ గర్ల్ ఫ్రెండ్ లేరా? నాకు 5 ఉన్నారు, ఇంటి దగ్గర 2, ఆఫీస్లో 2, చెప్పండి బస్ స్టాండ్ దగ్గర ఇంకొకరు. మరి పవన్ కుమార్కి ఎంతమంది ఉన్నారు? నేను అనుకుంటాను ఎవరు లేరనేమో. ఏమండి, సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. నువ్వు పరాయి స్త్రీతో నువ్వు ఒకవేళ సహవాసం చేస్తే దానివల్ల నష్టపోయేది నీవే. నీ ఆరోగ్యాన్ని నువ్వు క్షీణించిపోద్ది, నీ ఆరోగ్యాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు, నీ కెరియర్ని, నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటావు. ఎంతోమంది జీవితాలు అలా నాశనం అయి ఉన్నాయి. సో వాటికి దూరంగా ఉండమని 2 విషయాలు ఆమె చెప్తూ ఉన్నది. మూడోది ఆమె చెప్పింది ఏంటంటే 9వ వచనంలో, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. అంటే మూడోది ఆమె ఇస్తున్న హెచ్చరిక ఏంటి అంటే, నువ్వు ఎన్నడూ ఎవరికి అన్యాయం చేయొద్దు, నువ్వు ఎవరికి మోసము చేయొద్దు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, అందరికీ మేలు చేయి, అందరికీ ఉపకారం చేయి, అందరి దగ్గర మంచివాడు అని ఆ మంచి పేరును సంపాదించుకో. ఈరోజు మనం చనిపోతే మనతో ఏమీ రాదు. మన ఆస్తులు, మన ఇల్లులు, మన వాకళ్ళు, మనకున్న వాహనాలన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే భక్తులు అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కనుక మంచిని సంపాదించుకోవాలి ఈ భూమి మీద. పవన్ కుమార్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు నేను ఎంక్వైరీ చేశాను అనుకోండి, ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్, మీరు ఎక్కడండి ఉండేది? బెంగళూరా మీరు? సో మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వారందరూ బెంగళూరులోనే ఉన్నారు. నేను అడిగాను అనుకోండి, వాట్ అబౌట్ పవన్ అని అడిగాను అనుకోండి, ఏమండి అప్పుడు పవన్ ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్, గుడ్ మ్యాన్, మంచివాడు. మీకు అర్థమైందా మీకు? అలాగే ప్రేరిత గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ, అందరూ చెప్పాలి ఆమె చాలా మంచి అమ్మాయి. మీకు అర్థమైంది? మీరు మంచి పేరును మనం సంపాదించుకోవాలి. సో ఈరోజు 3 హెచ్చరికలు ప్రత్యేకంగా, సాధారణంగా బెట్రోతుల్లో కొన్నిసార్లు పురుషులు ఉండరు, ఏమండి, కానీ ఈరోజు పవన్ కూడా ఉండడం చాలా సంతోషం. సో 3 విషయాలు మీకు ఈరోజు తెలియపరిచేది. అదేంటి చెప్పండి? స్త్రీలతో సహవాసం చేయవద్దు, ఏమండి. రెండవది, డ్రింక్, మద్యపానానికి దూరంగా ఉండాలి. మూడవది, ఎప్పుడు అన్యాయము మనం చేయకుండా మంచి పేరుని సంపాదించుకోవాలి. ఓకే, సో ఈ 3 విషయాలు ప్రత్యేకంగా తల్లి అయిన బెత్షెబ తన కుమారుడైన సలోమానికి తెలియపరిచింది. ఆమెన్. సో ఒక ఫెయిత్ఫుల్ మ్యాన్గా, ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి బాబు నీవు అని ఆమె తెలియపరిచింది. అయితే ఇప్పుడు అవి చెప్తూ ఆమె అంటుంది, నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, అదే సమయంలో ఒక నమ్మకమైన భార్య నువ్వు సంపాదించుకోవాలి. ఆమేన్. సో ఒక నమ్మకమైన భార్య ఎలాగ ఉండాలి, ఒక ఫెయిత్ఫుల్ ఉమెన్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని 10వ వచనం నుండి 31వ వచనం వరకు తెలియపరిచింది. ఆమేన్. సో ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది, ఏమంటే మగవారికి 9 వచనాలతో అయిపోయింది, కానీ ఆడవారికి 10వ వచనం నుండి 31 వరకు. సో ఇందులో నుండి నేను అన్ని కుదించి మరి పవన్కి 3 చెప్పాను కనుక, మరి ఇన్ని వచనాలు ఉన్నప్పుడు
కనీసం 4 అయినా చెప్పాలి. ఓకే, సో ప్రేరితకి ఎన్ని విషయాలు? ఒక 4 విషయాలు త్వరగా ఈ వచనాల నుండి చెప్పి ఆ తర్వాత మనం ముందుకి వెళ్దాం. ఆమేన్. సో చూడండి, అక్కడ రాయబడింది 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. చెప్పండి, ఇక్కడ రాయబడి ఉంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే దీని అర్థం ఏంటంటే గుణవతి అయిన భార్య ముత్యము వంటిది అని అనట్లే. ఏమన్నాడు చెప్పండి? గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనదట. ముత్యమే అమూల్యమైనదంటే, ముత్యమే ప్రెషియస్ అంటే, ముత్యము కంటే అమూల్యమైనదంట. ఎవరు? అందరు స్త్రీలు కాదు. ఎవరు? గుణవతి అయిన స్త్రీ లేక గుణవతి అయిన భార్య. మరి గుణవతి అయిన భార్య అంటే ఎవరు అనేది ఒకసారి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే, గుణవతి అయిన భార్య అని అంటే ఎవరంటే, లేక గుణవతి అయిన స్త్రీ అంటే ఎవరంటే, ఏ ఎక్సలెంట్ ఉమెన్. ఎవరట? ఏ ఎక్సలెంట్ ఉమెన్. సో ప్రేరిత ఎలా ఉండాలా? ఒక ఎక్సలెంట్ ఉమెన్గా, ఒక ఎక్సలెంట్ వైఫ్గా పవన్కి ఉండాలి. ఆమేన్. సో మరికొద్ది రోజుల్లోనే వారు ఒకటి కాబోతున్నారు. సో పెళ్ళైన తర్వాత తన భర్త పవన్ చెప్పాలి, మా వైఫ్. ఎవరు చెప్పండి? ఏ ఎక్సలెంట్ వైఫ్ అనాలి. ఆమేన్, ఆమేన్. అదే సమయంలో ప్రేరిత ఏమనాలి? ఏమనాలమ్మా నువ్వు? మా హస్బెండ్ ఈస్ అన్ ఎక్సలెంట్ హస్బెండ్ అనాలి. ఆమేన్. చెప్పండి, గుణవతి అయిన భార్య మాత్రమే కాదు, ఇక్కడ గుణవతి అయిన భర్త గురించి రాయలేదు. కానీ ఇంకొక వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో, 20వ అధ్యాయము 6వ వచనంలో, దయ చూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. ఏంటంటే మళ్ళీ అలా అండర్లైన్ చేసుకోండి. ఓకే, పవన్ మీరు కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడును అంటే దాని అర్థం ఏంటంటే, నమ్మకమైన వాడు ఎవరికి కనపడును అంటే మీకు అర్థమవుతుందా? ఒక నమ్మకమైన స్త్రీ దొరుకుటే అరుదు, అంటే ఇది ముత్యము కంటే అమూల్యమైనది. అదే సమయంలో ఇక్కడ ఏమని రాయబడుతుంది? నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడును అంటే నమ్మదగిన భర్త, నమ్మకమైన భర్త, నమ్మకమైన పురుషుడు దొరకడం కూడా అరుదే. పాయింట్ మీకు అర్థమవుతుందా మీకు? సో గుణవతి అయిన భార్య, లేక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గుణవతి అయిన భార్య అంటే ఫెయిత్ఫుల్ ఉమెన్. నమ్మకమైన భార్య దొరుకుట అరుదు, అదే సమయంలో నమ్మకమైన భర్త దొరుకుట అరుదు. కానీ దొరికితే అంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆమేన్. గుణవతి అంటే నమ్మకమైన వారు అని అంటే దానికి ట్రాన్స్లేషన్ మనం చూస్తే బైబిల్లో ఒకసారి ఆ పదాన్ని వాడారు. ఎక్కడ వాడారు అంటే, ఒకసారి ఇత్రో తన అల్లుడైన మోషేకి చెప్తాడు, నువ్వు ఎలాంటి వారిని నువ్వు వెతకాలంటే నీకు సహకారిగా అని కొన్ని క్వాలిఫికేషన్ చెప్తాడు. అవేంటో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి నిర్గమాకాండం తెరవండి ఒకసారి. నిర్గమాకాండము 18వ అధ్యాయం, నిర్గమాకాండము 18వ అధ్యాయము 21వ వచనం. మరియు నిర్గమాకాండము 18:21, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్య ఆసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని. సో ఇప్పుడు మీరు గుణవతి అంటే ఎవరో మీకు తెలుసా? మీకు అర్థమైందా? సో గుణవతి అంటే ఈ లక్షణాలు ఉండాలి. ఏముండాలా? సామర్థ్యం. సామర్థ్యం అంటే క్యాపబిలిటీ ఉండాలి. వింటున్నారా? సామర్థ్యము, రెండోది
దైవ భక్తి. ఏ భక్తి చెప్పాలి అందరూ? దైవ భక్తి. మూడోది సత్య ఆసక్తి. ఏ ఆసక్తి చెప్పండి? అంటే సత్యం కొరకు ఆసక్తి, వాక్యం కొరకు ఆసక్తి. చూడండి, ఇది భోజనం టైము అయినా మీరు దేని మీద ఆసక్తి చూపిస్తున్నారు? వాక్యం మీద. 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అయ్యారు, మీరు 2 మాటలు చెప్పండి, మంచి మాటలు చెప్తున్నారు అని మీరు అందరూ చక్కగా శ్రద్ధగా కూర్చుని మీరు వింటున్నారు. మీరు వింటున్నారు లేదో నాకు తెలియదు, కానీ పవన్ ప్రేరిత మాత్రం బాగా వింటున్నారు. మీకు అర్థమైందా? సత్య ఆసక్తి, మంచిని గురించిన ఆసక్తి. 4వది గమనిస్తే లంచగొండులు కానివారు, అంటే అన్యాయస్తులుగా ఉన్నవారు, యథార్థంగా ఉన్నవారు. నేను అంటాను అమ్మా, కొంతమందిలో సామర్థ్యం ఉంటుంది కానీ దైవభక్తి ఉండదు. అవునా కాదా? కొంత సామర్థ్యం ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, క్యాపబిలిటీ ఉంటుంది, కానీ వారిలో ఏముండదు? దైవభక్తి ఉండదు. కొంతమందిలో దైవభక్తి ఉంటుంది కానీ ఏముండదు? వారిలో సామర్థ్యం ఉండదు. ఇట్లరా, కొంతమందిలో దైవభక్తి ఉంటుంది, కొంతమంది సామర్థ్యం ఉండదు. కొంతమందికి సామర్థ్యం ఉంటుంది, కొంతమందికి యథార్థత ఉండదు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, స్టీఫెన్ పౌల్ గారు. సామర్థ్యము, దైవభక్తి, యథార్థత, సత్యాసక్తి ఇవన్నీ ఉంటే అప్పుడు వాళ్ళు ఎవరు? గుణము కలిగిన వారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రేరితాలో ఏమిటవి? సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, యథార్థత. ఇవన్నీ అందరి స్త్రీలో ఉంటుందా చెప్పండి? ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవచ్చు. మీకు అర్థమైంది? అందుకే రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. సో ప్రేరితాలు ఏముండాలి? సామర్థ్యం ఉండాలి, క్యాపబిలిటీ ఉండాలా, దైవభక్తి ఉండాలా, సత్యం పట్ల, హితవాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. 4వది ఏముండాలి చెప్పండి? యథార్థంగా ఉండాలి. అప్పుడు ఏమవుద్ది? ఎక్సలెంట్ ఉమెన్ అవుద్ది. అలాగే పవన్లో కూడా ఏముండాలా చెప్పండి? పవన్లో ఏముండాలి? సామర్థ్యం, దైవభక్తి, సత్యాసక్తి, యథార్థం. అప్పుడు ఆయన ఎక్సలెంట్ మ్యాన్ అవుతాడు. మీకు అర్థమైందా? సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు అందుకే అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యం. అలా కానీ ఉంటేనంట, ఎలాగా ఇప్పుడు చెప్పినట్టు గుణము కలిగి ఉంటేనంట, అక్కడ రాయబడి ఉంది 28వ వచనంలో, 31:28లో, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ మించిన దానవు. సో రేపు వారికి పెళ్ళి అవుద్ది, రేపు వారికి బిడ్డలు పుడతారు. ఆ బిడ్డలు అంటారంట ఏమని? అమ్మా నువ్వు అందరిలాంటి స్త్రీవి కాదు, అమ్మమ్మ నువ్వు మామూలు దాన్ని కాదు అని అందరూ కూడా వారి పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆమెను ఏమంటారట? ధన్యురాలు అంటారట. వింటున్నారా మీరు అందరూ? పిల్లల చేత ధన్యురాలు అని పొగడబడుతుంది. ఎవరు? గుణవతి అయిన తల్లి. సరే అలా పెట్టండి. పిల్లలు మాత్రమేనా? అక్కడ రాయబడి ఉంది చూడండి, ఎన్నో వచనం? 29 చూడండి. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అమ్మమ్మ వింటున్నారా? ఆమె పెనిమిటి ఏం చేస్తాడట? ఆమెను పొగుడుతాడట. ఇక్కడ కూర్చున్న స్త్రీలు, పెళ్ళైన వారు, అమ్మ వినాలి అందరూ. నా భర్తలు లేక నా భర్త నన్ను పొగుడుతున్నాడు అన్నవారు చేయొద్దండి. కొంత చేయొద్దట్లా. నా భర్త నన్ను ఎప్పుడు తిడతాడయ్య గారు? నీ భర్త చేత నువ్వు పొగిడించబడాలి అంటే నన్ను పొగుడు అని మనం చెప్పడం కాదు. వారే మనల్ని ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఎక్కడా కూడా ఆమె తనకు తాను పొగుడుకోవట్లేదు, తనకు తాను హెచ్చించుకోవట్లేదు. తన కుమారులు, తన కుమార్తెలు, తన భర్త కూడా ఏమంటున్నారు చెప్పండి? ఆమెను పొగుడుతున్నారు. సో రాబోయే దినాల్లో ప్రేరిత తన బిడ్డల చేత, తన భర్త చేత కూడా ఏమవ్వాలి చెప్పండి? పొగిడించబడాలి. ఇంకెవరి చేత పొగిడబడాలా చెప్పండి? ఎవరు?
అత్తమామ బాగా చెప్పారు. అత్తమామలతో కూడా ఏం చేయాలంట, ఏమని పొగడ్చబడాలి. ఓకే, ఇంకెవరితో? బంధువులతో, స్నేహితులతో, ఫ్రెండ్స్ అందరూ. ఓకే, గుడ్, బాగా చెప్పారు. కానీ వీటన్నిటితో పాటు ఈమె భర్త మాత్రమే కాదు, బిడలే కాదు, చుట్టాలే కాదు, దేవుడు కూడా పొగడాలి. గట్టిగా చాపట్లు పాటు. ఎవరిని పొగడాలి? ప్రేరిత, యు ఆర్ ఎ వండర్ఫుల్ ఉమెన్, యు ఆర్ ఎక్సలెంట్ ఉమెన్, యు ఆర్ ఎక్సలెంట్ వైఫ్, యు ఆర్ ఎక్సలెంట్ మదర్ అని ఏం చేయాలి చెప్పండి? ఎవరి చేత పొగడబడాలి? దేవుడు అనాల, వెల్ డన్ అనాలి. చెప్పండి, ఏమనాలి చెప్పండి? మరి వెల్ డన్ అంటున్నారా? ఆడవాళ్ళు వింటున్నారా? అలా వెల్ డన్ అని నేను దేవుడి చేత, నా భర్త చేత, నా బిడ్డల చేత, నా అత్త మామల చేత నేను పొగడబడాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అలా ఉండాలంటే ఏం చేయాలి? గుణవతిగా ఉంటే చాలు, అంతేనండి, అంతగానే ఏమి లేదండి. నువ్వు గుణము కలిగి బ్రతుకుతే ఆటోమేటిక్గా నీ భర్త నిన్ను పొగుడుతాడు, నీ భార్య నిన్ను పొగుడుతుంది, నీ బిడ్డలు నిన్ను పొగుడుతారు, నీ అత్తమామని పొగుడుతారు. అంతేకాదు, అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకొకటి ఏముందా చెప్పండి? హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అన్నాడు ఒక ఆయన. ఏంటంటే చెప్పండి, హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్గా ఉండాలంటే హ్యాపీ వైఫ్గా ఉండాలి. ఆ హ్యాపీ వైఫ్ ఎప్పుడు? ఈ గుణగణాలు, గుణవతి. ఆమేన్. సో 9వ వచనం లేక 10వ వచనం 31 వరకు ఎన్నెన్నో ఉన్నాయి, 13, 14 క్వాలిటీస్ ఉన్నాయి. కానీ మీకు ఎన్ని చెప్తానా? మీకు 4. వింటారా మీరు? ఫస్ట్ క్వాలిటీ చూడండి, ఆమెలో ఉన్న గుణవతిలో ఉండే మొదటి క్వాలిటీ చూడండి ఒకసారి. దేవుని వాక్యం సెలవిస్తుంది 31వ అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడి ఉంది. ఆమె 31వ అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడి ఉంది 31లో చూడండి. నేను చదువుతాను, మీరు కంగారు పడకండి. ఏమండి, 26వ వచనంలో మనం గమనిస్తే, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. చెప్పండి ఏంటంట? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. సో మొట్టమొదటిగా మనం గమనిస్తే, జాగ్రత్తగా వినండి, గుణవతి అయిన స్త్రీ అంటే ఎవరు అంటే ఏ వైస్ ఉమెన్. చెప్పండి, ఎవరు చెప్పండి? ఏ వైస్ ఉమెన్. అమ్మ వింటున్నారా? జ్ఞానము గల స్త్రీ. జ్ఞానము గల స్త్రీ ఎవరు? గుణవతి అయిన స్త్రీ. గుణవతి అయిన స్త్రీలో ఉండే మొదటి లక్షణం చెప్పాలి అందరూ. స్త్రీల ముందు చెప్పండి, ఏముంటుంది వారిలో? జ్ఞానం. చెప్పండి, వారిలో ఏముంటుంది? జ్ఞానం. జ్ఞానం అంటే తెలివి. తెలివి అంటే నాకు తెలుసు, తెలివి అంటే జ్ఞానం అంటారు, జ్ఞానం అంటే తెలివి అంటారు. బాబు, సమయస్ఫూర్తి కొంచెం బాగా తెలివైనండి పవన్. ఏమండి? ఓకే, ఇంకా తెలివి అంటే చాలామంది జ్ఞానం అంటే చదువు అంటారు. జ్ఞానం అంటే ఏమని చెప్పండి? చదువు. నేనేంటో తెలుసా? నేను సిఏ అనొచ్చు ప్రేరిత. మీకు అర్థమైందా? జ్ఞానము అంటే చదువు అని లేదు. ఇక్కడ ఎక్కడ కూడా 10వ వచనం 31వ వచనం వరకు జ్ఞానం గల స్త్రీ అన్నారు, కానీ ఆమె క్వాలిఫికేషన్ రాశారా? ఆమె డిగ్రీలు రాశారా? ఆమె చదువు ఎంత చదివిందో రాశారా? సో దాని అర్థం ఏంటంటే, జ్ఞానము అంటే చదువు కాదు. మనం వింటున్నారా? జ్ఞానం అంటే చదువు కాదు. ఇక్కడ జ్ఞానం అంటే ఇంగ్లీష్లో విజ్డమ్ అన్నారు. చెప్పండి, జ్ఞానం అంటే ఏం చెప్పండి? విజ్డమ్. ఈ జ్ఞానము చదువుని బట్టి రాదు. చెప్పండి, ఈ జ్ఞానం దేని బట్టి రాదు? చదువుని బట్టి రాదు. అమ్మా వింటున్నారు అందరూ? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వివాహాన్ని వాక్యంతో మనం కట్టుకోవాలి. ఈ దినాల్లో వాక్యాలు లేకుండా ఫార్మాలిటీగా ఏదో దాంట్లో మార్చేసుకోవడం, ఏదో ఇచ్చిన బహుమానాలు తీసేసుకోవడం, ఇలా కాదు. ఒక పరిశుద్ధమైన వివాహం పరిశుద్ధంగా, ఆత్మీయంగా, దైవికంగా జరగాలి. ఆమేన్. సో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఈమె గుణవతి అంటే ప్రేరిత, నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? చదువు కాదు. మరి జ్ఞానం అంటే ఏంటి? ఇంగ్లీష్లో విజ్డమ్ అన్నారు. ఈ విజ్డమ్ అనేది, జ్ఞానం అనేది ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసా? ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. చెప్పండి, జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? దేవుడి దగ్గర నుండి వస్తుంది. ఆ దేవుడి దగ్గర నుండి వచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే కుటుంబం కట్టబడుతుంది.
అప్పుడే కుటుంబము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ దినాల్లో అనేక మందికి కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి చెప్పండి? కుటుంబాలు ఎందుకు కలిగా నిలబడట్లేదు? ఏమి లేక? జ్ఞానము లేక. అమ్మాయి మాత్రం బీటెక్, ఎంటెక్, ఐటెక్ చేసింది, చదువు అయితే ఉంది, ఉద్యోగం అయితే ఉంది, కానీ దేవుడిచ్చే జ్ఞానం లేకపోవడం వల్ల, వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల పెళ్ళైన 3 నెలలకే విడిపోతున్నారు కొంతమంది. మన రీసెంట్గా పెళ్ళయింది 3 నెలలకే ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిందంట. ఎన్ని నెలలకి? 3 నెలలకే. మరి ఇప్పటికీ ఇంకా కలవలేదు వాళ్ళిద్దరు వేరువేరుగానే ఉంటున్నారు. మరి పెళ్ళి 3 నెలలకే అంటే ఆ పిల్లకి అందం ఉంది, అందగెత్తే, కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు. సో ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది చెప్పాలి అందరూ? ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? దేవుడి దగ్గర నుండి వస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది మీకు తెలుసా? అమ్మా వినాలి, మాట్లాడకుండా ఎవరు. జ్ఞానం ఎక్కడి, జ్ఞానం అంటే ఏముంటుంది అసలు? విజ్డమ్ టీచర్స్ నాలెడ్జ్ హౌ టు బిహేవ్. ఏంటంట? విజ్డమ్ గివ్స్ అస్ ఎ నాలెడ్జ్ హౌ టు బిహేవ్. అంటే ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో ఆ జ్ఞానం ఇస్తుంది. ఎలా నడవాలంటే ఎలాగా? భర్తతో ఎలా నడవాలి, భర్తతో ఎలా మెలగాలి, భర్తను ఎలా సంబోధించాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఉదయం ఒక పేపర్లో ఒక యాడ్ వచ్చింది, 555 అంట. ఒక చిన్న ఫార్ములా పెట్టారు వాళ్ళు, 555 అంట. అది ఉంటేనంటే కుటుంబాలు బాగుంటాయంట. ఏంటి 555? ఏదైనా గొడవ జరిగింది అనుకోండి ఇరువురు మధ్యలో, అప్పుడు ఏం చేయాలంటే భర్త చిలక భార్య కానీ ముందు 5 నిమిషాలు మాట్లాడాలంట. అసలు ఎందుకు గొడవ వచ్చిందో ఆమె మాట్లాడిన భర్త మాట్లాడకూడదంట. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు ఆమె చెప్తున్నప్పుడు ఆయన మధ్యలో ఎంటర్ అవ్వకూడదు. ఆ తర్వాత 5 నిమిషాలకి ఆయన ఏం చేయాలా, దానికి ఆన్సర్ ఇస్తాడనమాట. అప్పుడు ఈమె ఎలా ఉండాలా? సో ఎప్పుడైతే మౌనంగా ఉంటారో కొంతవరకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఇద్దరు మిగతా 5 నిమిషాలు ఏం చేయాలంటే ఏం చేయాలంట? ఒకరికొకరు మాట్లాడాలి. ఇంకా అంతే, గొడవ క్లియర్ అయిపోతుందంట. సరే, అది వారి యొక్క ఫార్ములా, నేను మీ ఆ ఫార్ములా చెప్పట్లేదు. కానీ ఈరోజు జ్ఞానము గల స్త్రీ, అమ్మ వింటున్నారా? ఎలా నడవాలి? అత్తగారితో, మామగారితో చెప్పండి, మరిది గారితో, బావగారితో చెప్పండి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి. మీకు అర్థమైందా? మీకు వృద్ధులు అత్త మామ వృద్ధులుగా ఉంటారు, ముసలుగా ఉంటారు, వారిని ఎలా చూసుకోవాలి. వీళ్ళేమో చికెన్ బిర్యానీ తెచ్చేసుకుంటారు, ఇంట్లో లావులు పెట్టుకుని తలిపేసి తినేస్తారు. ఆ అత్తగారికో మామగారికేనేమో పచ్చడాన్ని వేసి పెడతారు. ఆయన బాబు అంటాడు, కోడల పిల్ల ఏదో వాసన వస్తుంది, కోడికూర వాసన, నీకు వద్దులే, నువ్వు తింటే మళ్ళీ విరోచనలు అవుతాయి, వద్దులే. ఏమంటే ఎంతమంది అలా లేరు చెప్పండి? భర్తను ఒకలాగా, అత్తను ఒకలాగా, మామను ఒకలాగా చూసేవాళ్ళు లేరా ఈ దినాల్లో? చెప్పండి, అది మేలా? అది ఆశీర్వాదమా? అది దీవెనా? చెప్పండి. మీ తల్లిదండ్రులను సన్మానించేవాడు ఎవరట? దీర్ఘాయుష్మంతుడు. తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? అత్తగారు కూడా ఎవరు చెప్పండి? తల్లే. మామగారు కూడా ఎవరు చెప్పండి? తండ్రే. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఇన్ లా చట్ట ప్రకారం వారు కూడా తల్లి తండ్రి. మరి నీ సొంత కూతుర్లా, నీ సొంత తల్లిగా, నీ సొంత తండ్రిగా నువ్వు చూసుకుంటున్నావా? ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో అది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆ జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? గుణవతిలో ఉంటుంది. చెప్పండి ఎవరిలో ఉంటుంది? గుణవతిలో ఉంటుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎలా నడవాలో మాత్రమే కాదు, ఇంకొక పాయింట్ ఉంది. చెప్పండి, ఎవరైనా చెప్పండి, స్త్రీలు చెప్పండి. జ్ఞానం గలవారు ఎలా నడవాలో అనే మాత్రమే కాదు, అది ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు. కానీ ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. ఇందాక చదివే 26వ వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరిచును. పవన్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు.
చాలా ఏదో అక్కడ బాస్ ఏదో తిట్టాడు, ఏదో జరిగింది, ఇంటికి వచ్చాడు, ఏదో ఆవేశంలో ఒక మాట అన్నాడు, ఏంటి కూరలో ఉప్పు లేదు, కూరలో ఇది లేదు, ఇలాగే చేసుకుంటావు నువ్వు, ఇదేనా నీకు వచ్చు అంటే ఏదో అన్నాడు. అప్పుడు భార్య ఏం చేయాలా? జ్ఞానంతో ఏం చేయాలా? నోరు తెరవాల. ఏమని ఐఎమ్ సారీ అండి, చూసుకోలేదండి, కంగారులో ఇచ్చారు, మీకు వదలండి, ఇంకోటి మీకోసం మీకు ఇష్టమైన రెడీ చేస్తాను. అక్కడితో ఏమైపోయింది? ఆయనే ఫ్రస్ట్రేషన్గా వచ్చాడు, ఈమె ఏంటి ఉప్పు లేదంటే, ఒకరోజు ఉప్పు లేకపోతే తెల్లవేంటి, పెద్ద ఏదో పొరపాటు జరిగింది అంత మాత్రాన ఇదైపోతామండి. ఇంకా ఏం చేసింది చెప్పండి? ఆ కోపాన్ని ఏం చేసింది చెప్పండి? ఇంకా ఆవేశంతో ఇంకో మాట అన్నాడు. ఆ మాటకి ఈమెమేం చెప్పండి? ఇంకా ఆయన కోపం వచ్చింది, ఇంకా ఆయన తగ్గట్లేదు, ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో, నిన్ను కాదు అనవలసి, మీ అమ్మని అనాలి, మీ నాన్న అనాలి అని అనేదో మొదలెట్టింది. ఇగో మా అమ్మని కానీ మా నాన్న ఏమైనా మాట అంటే మాత్రం నేనేం చేయను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న అలా అన్నావంటే అంటానే, మీ నాన్న అంటారు, అందరిని అంటారు, మీ చెల్లిని అంటారు, మీ అక్కని అంటారు, అందరూ అంటారు, ఏం చేసుకో. అయిపోయింది గోడ. ఎక్కడొచ్చింది ఉప్పు? చిన్నది దానికి జస్ట్ నోట్తో ఐఎమ్ సారీ, ఏదో జరిగిపోయిందిలే, పొరపాటు అయిపోయింది అని అంటే అక్కడితో ఏమైపోయింది చెప్పండి? సో ఆ జ్ఞానం చదువుని బట్టి రాదు, బీటెక్లు ఎంటెక్లు బట్టి రాదు, దేని బట్టి వస్తుంది చెప్పండి? దేవుడి దగ్గర నుండి వస్తుంది. ఆ జ్ఞానం అందరి స్త్రీల్లో ఉండదు. చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ప్రార్థన చేసినంత రాదు. అది కేవలం గుణవతిలో ఉండే మాత్రమే ఉంటుంది. ఆ గుణవతిలో ఉండే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే చెప్పండి జ్ఞానం, విజ్డమ్. సో ప్రేరిత కట్టి విజ్డమ్ దేవుడు దయచేయను గాక. ఆమెన్. మరి మీకు కావాలా జ్ఞానం? కావాలా వద్దా చెప్పండి? కావాలా వద్దా? మీరు వద్దన్నారనుకోండి, ఈ పంటదంట, ప్రతిరోజు ఈ పంటదంట. ఏమని? ఇదిగో నోరు కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, నువ్వు ఏదైనా మాట్లాడి తేడా అవుతే నువ్వు బాగానే ఉంటావు, కానీ నా ఈపు విమానం మోత అయిపోద్ది, కొంచెం జాగ్రత్తగా ఉండు. సో మనందరికీ ఏది అవసరం చెప్పాలి? అందరూ గట్టిగా ఏం అవసరం? నాకు జ్ఞానం కావాలని చేతండి. అయితే మీకు నేను దేవుడు జ్ఞానం ఎలా వస్తుందో సీక్రెట్ చెప్తాను, ఫార్ములా చెప్తాను. చెప్పమంటారా? చదవండి ఒకసారి 30 వచ్చి చదవండి. 31:30. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అమ్మమ్మ వింటున్నారా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. పెళ్ళిళ్ళలో కూడా భయభక్తులు ఉన్నాయో చూడం, అందం చూస్తాం, ఏబిసిడీలు చూస్తాం. పెళ్ళిలో ఏబిసిడీలు తెలుసా మీకు? ఏ అంటే ఏంటి? ఏజ్, వయసు చూస్తాం. బి అంటే ఏంటి? బ్యూటీ, అందం చూస్తాం. సి అంటే ఏంటి చెప్పండి? క్యాస్ట్. ఇలా ఏబిసిడీలు చాలా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలు చూడవలసింది ఏంటి చెప్పండి? ఈ బిడ్డలో జ్ఞానం ఉందా? ఆ జ్ఞానం ఎలాగొస్తుంది? యెహోవా యందు భయభక్తులు. చదవండి ఒకసారి సామెతలు 1:7 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, లేక జ్ఞానానికి మూలము. మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. యెహోవా యందు భయభక్తులు ఏ స్త్రీలో ఉంటుందో ఆటోమేటిక్గా ఆ స్త్రీకి ఏమొస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో అన్నీ వచ్చేస్తాయి. ఆమేన్. సో మొట్టమొదటిగా మనం గమనిస్తే గుణవతి అయిన భార్య ఎవరు అంటే చెప్పండి? జ్ఞానము గల స్త్రీ. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 అక్కడ రాయబడింది 11వ వచనం చదువుదాం ఒకసారి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. రెండోది, గుణవతి అయిన స్త్రీ లేక గుణవతి అయిన భార్య ఎవరు అంటే మొదటిది జ్ఞానము గల స్త్రీ.
రెండోది రాసుకోండి, నమ్మకమైన స్త్రీ, ఎ ఫెయిత్ఫుల్ ఉమెన్, ఎ ఫెయిత్ఫుల్ వైఫ్. నమ్మకమైన భార్య, నమ్మకమైన స్త్రీ. ఆ నమ్మకమైన ఆమె ఏం చేస్తుందట? తన భర్తకి ఏం చేస్తుందట? మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు. తన భర్త నమ్ముతాడు తన భార్యని, ఏమని? నా భార్య నాకు మేలే చేస్తుంది కానీ నాకు కీడు చేయదు. ఎందుకంటే నా భార్య ఎవరు? నమ్మకస్తురాలు. నా భార్య నాకు లాభమే చేకూర్చుది కానీ నాకు నష్టము చేకూర్చదు. నా భార్య నన్నే ప్రేమిస్తుంది కానీ నన్ను ఎన్నడూ మోసము చేయదు. ట్రస్ట్. చెప్పండి, ఎంతమంది భర్తలు భార్యల్ని ట్రస్ట్ చేస్తున్నారు చెప్పండి దినాల్లో? ఈరోజు గుణవతిని ట్రస్ట్ చేయగలం, ఆమె యందు నమ్మిక ఉంచగలం. ఈ దినాల్లో చాలామంది ట్రస్ట్ లేదు. భర్త అలా డ్యూటీకి వెళ్ళిపోగానే సెల్ ఫోన్ తీసుకోవడం, వేరే వ్యక్తితో చాటింగ్ చేయడం, వేరే వ్యక్తితో మాట్లాడడం. ఇంతకుముందు ఇంటర్నెట్ బయటికి వెళ్ళి చేసేవారు, ఇది ఇంటర్నెట్ లేనప్పుడు. ఆ ఇంటర్నెట్ నడిపే ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ భర్త గారేమో సౌదీలో ఉన్నాడట. ఆమె ఒకేసారి తన భర్తతో మాట్లాడుతూ తన ప్రియుడితో కూడా మాట్లాడుతుందట, చాటింగ్ చేస్తుందట ఒకేసారి, ఇద్దరితో కూడా. భర్తతో అంటుందంట, ఏమండి ఏం తింటున్నారండి, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నానండి అని ఇక్కడ కొడుతుంది. ఎక్కడ? ఎవరితో? భర్త మాడుతుంది. మళ్ళీ అది మినిమైజ్ చేసి మళ్ళీ ప్రియుడితో హాయ్ అని, ఎప్పుడు కలుద్దాం, ఎక్కడికి వెళ్దాం, నా కోసం ఏం గిఫ్ట్ తెస్తున్నావు, డబల్ గేమ్ ఆడుతుంది. లేరా ఇలాంటి స్త్రీలు ఈ దినాల్లో? మోసగత్తులు లేరా? మోసం చేసేవాళ్ళు లేరా? కానీ ఇక్కడ రాయబడి ఉంది, గుణవతి ఎవరు అంటే ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచుతాడు? నేను 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, నేను ఎక్కడికి వెళ్ళినా నా భార్య నాకు మోసము చేయదు. నా భార్య నిప్పు, నా భార్య చాలా యథార్థవంతురాలు. నాకు మాత్రమే తన ప్రేమని, నాకు మాత్రమే ఆమె యొక్క సంతోషాన్ని ఇస్తుంది. నమ్మాలి. ఈరోజు అటువంటి నమ్మకమైన, చెప్పండి, భార్యలుగా ఉండాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆదికాండం 2:24, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఏం చేశాడట? హత్తుకొనును. సో ఇరువురు కూడా నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా బ్రతకాలి, అలా నమ్మకంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? సామెతల గ్రంథం 21:9 చదవండి ఒకసారి. సామెతలు 21:9, గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ది మీద ఒక మూల నివసించుట. ఎవరెవరట? గయ్యాలతోనట పెద్ద ఇంట్లో ఉండడం కన్నా మిద్ది మీద ఒక మూల కూర్చుంటే చాలంట. ఎక్కడ? మిద్ది మీద ఎక్కడంట? ఒక మూల. ఆమె ఎవరు? ఆమె గయ్యాలి. కానీ గుణవతి అయితే ఏంటి? నువ్వు మిద్ది మీద మూల కూర్చో, మనం ఎక్కడ కూర్చుంటావు? అక్కడ రాయబడి ఉంచండి 31:23 రండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గొనిన వాడే యుండును. అమ్మా వింటున్నారు అందరూ? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకవేళ నువ్వు గయ్యాలు అయితే నీ ఆయన ఎక్కడ కూర్చుంటాడు? మీ ఆయన మిద్ది మీద మూల కూర్చుంటాడు. కానీ నువ్వు 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 గుణవతి అయితే మీ ఆయన మిద్ది మీద కాదు కూర్చునేది, ఒక మూల. దేశపు పెద్దలతో ఏం చేస్తాడంట? కూర్చుంటాడంట. ఆ గవిని వద్ద అనగా ఆ గేట్ దగ్గర, సిటీ గేట్ దగ్గర ఆయన వస్తుంటే పేరు కూడా, అంటే ఆయన పేరు కూడా అందరికీ తెలిసిపోద్దంట, అందరి చేత గౌరవింపబడిన వ్యక్తిగా ఉంటాడంట. ఇంత పేరు, ఇంత ఘనత ఆయన బట్టి రాలేదు. ఎవరిని బట్టి వచ్చింది? తన భార్యని బట్టి వచ్చింది. ఎందుకంటే భార్య గయ్యాలి కాదు. ఎవరు? కొంచెం గట్టి చెప్పండి. గయ్యాలైతే ఎక్కడ కూర్చుంటాడు? భర్త మిద్ది మీద మూల కూర్చుంటాడు. ఒకవేళ నీ భార్య గుణవైతే ఎక్కడ కూర్చుంటాడు? దేశపు పెద్దలతో కూర్చుంటాడు. అంటే అంత గనుడుగా గొప్పవాడిగా ఉంటాడు. ఆమెన్, ఆమెన్. ఒక సామెత ఉంది, బిహైండ్ ఎవ్రీ గుడ్ మ్యాన్ స్టాండ్స్ ఏ ఉమెన్ అన్నారు. అంటే ప్రతి
పురుషుడు సక్సెస్ వెనకాతలు ఎవరున్నారట? స్త్రీ ఉంది. ఏ స్త్రీ? గయ్యాలి స్త్రీయా? చెప్పండి. రేపు ఇంకా సక్సెస్ అయ్యాడు అనుకోండి, పవన్ ఇంకా అభివృద్ధి ఇంకా వెళ్ళాడు అనుకోండి ముందుకి, ఆయన ఏం చెప్పాలా అవార్డు ఇస్తున్నప్పుడు? ఈ సక్సెస్ అంతటికి గల కారణం బిహైండ్ ద సీన్ మై వైఫ్ అనాలి. ఆమేన్, ఆమేన్. సో అప్పుడు ఏమండి, నువ్వు గుణవంతుగా ఉంటే నీ భర్తకే గొప్ప, నీ భర్తకే ఘనత, గుడ్ ఘనత. మరి భర్తలు మంచి స్థితిలో ఉండాలని ఉందా లేదా స్త్రీలకి? చెప్పండి. అలా ఉండాలంటే మీరు ఎలా ఉండాలి? గయ్యాలుగా ఉండాలి. చెప్పండి. మీరు గుణవతులుగా ఉండాలి. సో మొదటిది, గుణవతిలో ఉండే మొదటి లక్షణం జ్ఞానము గల స్త్రీ. రెండోది చెప్పండి, నమ్మకమైన స్త్రీ. మూడోది త్వరగా చెప్పేస్తాను చూడండి, 15వ వచనం, మూడో మాట చూడండి. 15వ వచనంలో ఆమె చీకటితోనే లేచి, అమ్మ ఎప్పుడు లేచిందట? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తులకు బద్దము ఏర్పరచును. అంటే మూడోది ఏ వర్కింగ్ ఉమెన్. చెప్పండి అమ్మ, ఎవరు చెప్పండి అమ్మ? గుణవతి అంటే ఎవరు చెప్పాలి అందరు? గుణవతి అంటే ఎవరు? పని చేసే స్త్రీ. అమ్మ వింటున్నారా? ఏ స్త్రీ? మొదటిది జ్ఞానం గల స్త్రీ, రెండోది నమ్మకమైన స్త్రీ, మూడోది పని చేసే స్త్రీ. ఈమె ఇంట్లో ఎవరున్నారు? ఈమె ఇంట్లో ఎవరున్నారు? ఈ గుణవతి ఇంట్లో ఎవరున్నారు? ఏమన్నా కొంతమంది ఇంట్లో, కొంతమంది వినట్లా. నాకు తెలుసు ఎందుకు వింటలేదు మీరు, ఏమండి? కానీ నేను దేవుడు అప్పచెప్పి నుంచి పూర్తి చేయాలో వద్దా? చెప్పండి. 2 మాటలు మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వింటాం, మంచి మాటలు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఎవరున్నారు? అక్కడ చూడండి, అక్కడ రాయబడి చూడండి, ఆమె తన పనికెత్తులకి బత్తెము ఏర్పరచును. అంటే ఇంట్లో ఎవరున్నారు? పనులు ఉన్నా కూడా ఆమె ఏం చేస్తుంది? ఆమె చీకటిలో లేచి ఏం చేస్తుందట? ఇంట్లో పనులు ఉంటే అమ్మగారు ఎలా ఉంటారు? ఉదయం నుండి సాయంత్రం నైట్ తీరు. ఏమనుకోకండి. చెప్పండి. అక్కడి నుంచి లక్ష్మి టీ పెట్టు, మరి అమ్మ పొయ్యి మీద పప్పు పెట్టు. ఈమెమో ఆ నైట్ ఇస్తేనే 9 గంటలు లేచి ఆ బ్రష్ ఒకటి పెట్టి రోడ్డు మీద తిరుగుతుంటుంది అన్నమాట. ఆ నైట్కి కూడా కరెక్ట్గా ఏమైనా చక్కగా ఉంటుందా? ఎక్కడో కన్ను, ఎక్కడో కన్ను. కనీసం కుట్టుకోవడానికి కూడా ఆమెకు టైం ఉండదు. ఆమె లేజీ ఉమెన్, బద్ధకస్తురాలు. కానీ ఈమె ఎవరు? గుణవతి అంటే ఎవరు చెప్పాలందరూ? గుణవతి అంటే ఎవరు? ఏ వర్కింగ్ ఉమెన్, పని చేసే ఆమె. కానీ ఎక్కడ పని చేస్తుంది? ప్రేరిత అనొచ్చు, నేను సీఏ కనుక నేను బయట పని చేస్తాను, ఇంట్లో పని చేయను, ఇంట్లో పనులతోనే పని చేయిస్తాను. మీరు సీఏ అయినా బయట పని చేసినా ఇంట్లో కూడా పని చేయాలి. మా నాన్నగారు మాకు ఏం నేర్పలేదండి, మా నాన్నేనండి వంట చేస్తాడు, మా నాన్నండి గిన్నెలు తవ్వుతాడు, మా నాన్నేనండి అన్నీ చూసేదండి, నాకు అసలు తిప్పడం కూడా రాదంటే కుదరదు. నీకు అర్థమైందా? ఇంట్లో కూడా ఏం చేయాలి చెప్పండి? పని చేయాలా. ఆ పనిలో భర్త కూడా ఏం చేయాలా? సహకరించాలా. నేను మొన్నే మే నెలలో నేను అమెరికా నుంచి వచ్చాను, 3 నెలలు అక్కడ ఉండి. అక్కడ ఆడోళ్ళే వంట చేయాలా, మగోళ్ళు వంట చేయకూడదు లేదు. ఆడోళ్ళు వంట చేస్తారు, మగోళ్ళు వంట చేస్తారు. ఆడోళ్ళు గిన్నెలు తోముతారు, మగోళ్ళు ఎక్కువగా మగోళ్ళే గిన్నెలు తోముతారు. ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ ఉమెన్, ఇద్దరు పని చేస్తుంటారు. సో ఇద్దరిలో ఆ భేదాభిప్రాయాలు వారిలో లేవు. అలాగే ఇక్కడ ఉన్న గుణవతి చూడండి, ఆమె ఏం చేస్తుందంట? చీకటితోనే లేచి. ఎప్పుడు లేస్తుందంట? ఒక ఇంటికి వెళ్ళాను, ఆ వర్కింగ్ ఉమెన్, పనిచేసే ఆమె. ఇల్లు మాత్రం శుభ్రంగానే ఉంది, ఇల్లు బాగానే ఉంది. బాత్రూంలోకి వెళ్ళాను, వాష్రూమ్కి. ఆ బాత్రూమ్ కడిగి 20 సంవత్సరాలు అయిందంట. అంటే పరిస్థితి చూడండి ఎలా ఉందో. అమ్మగారికి కనీసం బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా ఏం లేదంట, టైం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగి, నెలకు 50,000 సంపాదిస్తుంది, బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా అమ్మగారికి టైం లేదు. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు. ఆ ఇంట్లో ఏంటవి ఎలకలు, ఇంకా ఎలకల కంటే పెద్ద ఉంటాయి ఏంటవి, పందికొక్కలు కూడా వస్తున్నాయి అందులో నుంచి బయటికి. బాబోయ్, ఒక పూటే. తర్వాత నేను ఇంకా
జీవితంలో నేను ఎప్పుడు ఇంకా అక్కడికి ఆ వాష్రూమ్ వాడలేదు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. వింటున్నారా మీరు అందరూ? సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఆమె ఇంటి వారు చూడండి 21 వచనం కూడా చూడండి. 21, తన ఇంటి వారికి చలి తగులని భయపడదు. ఆమె ఇంటి వారు అందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. చూసారా, ఇంటి వారి కోసం 13 వచనంలో 13 చదువుతారా? తన చేతులారా వాటితో పని చేయను. 16 వచనం, ఆమె పొలము చూసి దాన్ని తీసుకొను, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. 18 వచనంలో, తన వ్యాపారంలో అనుభవించి తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అంటే అర్థం ఏంటి? ఆమె పనిని ఆఫీస్ అవర్స్లో చేయట్లేదు. ఆఫీస్ అవర్స్ అంటే ఏంటి? ఆఫీస్ అవర్స్ అంటే ఏంటండి? 9 నుంచి 5. కానీ ఆమె ఏం చేస్తుంది? చీకటితో లేస్తుందంటే ఎప్పుడు లేస్తుంది? 4 గంటలు లేస్తుంది. ఎప్పుడు పడుకుంటుందంట? 12 గంటలు పడుకుంటుందంట. ఇచ్చినారా మీరు అందరూ? అంటే ఒక ఆఫీస్ డ్యూటీ లాగా నా పని ఇంతే, నా డ్యూటీ ఇంతే అన్నట్టు కాదు. సో ఈరోజు గుణవతికి చాలా ఉన్నాయి. అందులో నేను టైం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. గుణవతి అయిన భార్య ఎవరు అంటే ఏ హార్డ్ వర్కింగ్ ఉమెన్. ఎవరు చెప్పండి? ఒక హార్డ్ వర్కింగ్, కష్టపడే ఆమె. బయట పని చేస్తుంది, ఇంట్లో కూడా పని చేస్తుంది. నేను బయట పని చేసేసాను అలిసిపోయి అలా పడుకుని ఉండదు. అక్కడ రాయబడి ఉంది, ఆమె ఆహారాన్ని కూడా ఎక్కడి నుండి తెస్తట? దూరము నుండి. అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నదాంతో సరిపెట్టుకోదు, ఉంది కదా పక్కన తినేద్దాం అనుకోదు. ఆమె ఆహారాన్ని తెచ్చుకుంటుంది. వింటున్నారా మీరు అందరూ? మంచి డిసిషన్ తీసుకుంటుంది ఆమె. కొంత డబ్బులు దాస్తుంది, ఒక మంచి స్థలాన్ని కొంటుంది, ఒక మంచి డిసిషన్ తీసుకుంటుంది. మంచి ఆర్గనైజర్, ఎంటర్ప్రెనర్. ఎవరు? నువ్వు నేనే అంటుంది మంచి. చెప్పండి, మంచిది. అలాగే ఉండాలా. అలాగే మీరు కూడా అనుకోవాలా, నేనే అలా ఉండాలని. సో మొదటిది ఏంటి చెప్పండి? గుణవతి అంటే ఎవరు? జ్ఞానము గల స్త్రీ. రెండోది నమ్మకమైన స్త్రీ. మూడోది పనిచేసే స్త్రీ. నాలుగోది మనం గమనిస్తే ఏ వెల్దీ ఉమెన్, సంపన్న స్త్రీ. సంపన్న స్త్రీ అంటే ఇటువంటి గుణాలు ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఏముంటుంది చెప్పండి? అంతా డబ్బే. ఇంట్లో డబ్బు ఉందా చెప్పండి? మీరు ఇతరులకు అప్పు ఇస్తున్నారా, అప్పు తీసుకుంటున్నారా చెప్పండి? ఈరోజు ఇంట్లో సమృద్ధిగా ఉండాలంటే, ఇంట్లో ఏ లోటు లేకుండా ఉండాలి అంటే, సమృద్ధిగా ఉండాలంటే ఎవరు? ఇంట్లో స్త్రీ. కొంతమంది స్త్రీలు అంటారు దుబ్రా అంతా, మీషోలో ఏది కనపడతారు ఇంట్లో ఉంటుంది అంతే. ఇక అంతే ఆర్డర్, స్పూన్తో సహా అన్నీ. ఎన్ని చీరలు ఉన్నా ఇంకొక చీర కావాలి, ఎన్ని ఉన్నా సరే. ఇక డబ్బులన్నీ మీషోలకి, అమెజాన్లకి, ఫ్లిప్కార్ట్లకి రోజుకి 2 కవర్లు రావాల్సిందే. ప్రయత్నం అలా చేస్తుందా? మీకు అర్థమైందా? కొంచెం కూడబెట్టుకొని రావాలి, సేవింగ్స్ రావాలి. కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతుంది, లేక భక్తురాలు, సంపన్న స్త్రీ అంటే డబ్బున్నామే కాదు. డబ్బున్నామని వెల్దీ ఉమెన్ ఎవరిని అంటారు? ఈవెన్ డబ్బున్నామే వెల్దీ ఉమెన్ అని ఎందుకు చెప్పారు? డబ్బున్నామని ఎవరు డబ్బున్నోళ్ళు చెప్పండి? ఎవరు వెల్దీ? డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ చెప్పండి? డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ? బైబిల్లో రాయబడి ఉంది ఏమనంటే చెప్పండి, అపోస్తుల కార్యాలు 20:35 చదవండి. ఈ మాట చదవండి. అపోస్తుల కార్యాలు 20:35. అపోస్తుల కార్యాలు 20:35 వచనంలో ఏమా 20:35 అండి. అది రాయబడి చూడండి. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము. చెప్పండి, పుచ్చుకునుట కంటే చెప్పండి. ఇది ధన్యమా? ఇది ధన్యమా? ఇలాగనండి, కొంచెం ఇలాగనండి, యాక్షన్ చేయండి. ఇలాగనండి, చేయట్లేదు ఇక అంటున్నారా? ఇలాగనండి. ఇలా ఉండాలి మనం ఎప్పుడు. ఎలా ఉండాలా? ఇలా ఉండాలా. అమ్మా నీ చేయాలి ఎప్పుడు ఎలా ఉండాలా చెప్పి చూపించు. ఇలా ఉండకూడదు. మీకు అర్థమైంది? ఇద్దరు కూడా ఎలా ఉండాలా? అంతకన్నా నాన్న 10,000, నాన్న 20,000 ఇలా కాదు. మనమే నాన్న 1 లక్ష ఉంచు, నాకెందుకు రా ఉంచు నాన్న చెప్పండి. గుణవతి అంటే డబ్బులు దాచుకుని పోగు చేసుకుని వాళ్ళ ఇల్లు కట్టుకోవడం. ఈ దినాల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు కట్టేసుకొని వాళ్ళు గాడీలు కొని తీసుకొని వాళ్ళు డబ్బు ఉన్నది అయిపోయి కనీసం ఒకరికి కూడా పిల్లికి భిక్షణ కూడా వేస్తారు.
వాళ్ళ సంపన్నులు కాదు, వాళ్ళు దరిద్రులు. వాళ్ళు భర్త సాఫ్ట్వేర్, భార్య సాఫ్ట్వేర్, కానీ ఆ పిల్లలు వాళ్ళ నాన్న అమ్మ పాకలో ఉంటారు, చిన్న పూరేడు, ఒక చిన్న నిట్టాడు ఇంట్లో. అదే సంపన్నం అంటే. సంపన్నులు అంటే ఎవరు? గుణవంతుడు ఎవరు? గుణవంతుడు ఎవరండి? 31:20 చదవండి, లాస్ట్ వాక్యం చదవండి. 31:20లో దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపు. ఇలా చెప్పని చేస్తారా? దరిద్రులకి దీనులకి ఏం చేస్తంట? చేయి చాపడం అంటే చేయి చాపడం అంటే అర్థం ఇవ్వడం. ధారాళంగా ఏమని చెప్పండి? ఇవ్వడం. అడగగానే తీసి పరస్ తీసి 5,000 అడిగితే 10,000 ఇచ్చాడు, 10,000 అడిగితే 20,000 ఇచ్చాడు. వింటున్నారా? వాళ్ళు ఎవరాళ్ళు? సంపన్నులు. అంతేగాని కోట్లు ఉన్నాయండి, 10 కోట్లు ఉన్నాయండి, 20 కోట్లు ఉన్నాయి. కోట్లు ఉన్నవాళ్ళు కాదు. ఈమెను ఎందుకు వెల్దీ ఉమెన్ అన్నారంటే కారణం ఆమె తనకున్నది తన కోసమే కాకుండా అనేకులకి ఏం చేస్తుందంట? చెప్పండి. ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ పిసినారు వాళ్ళు గడిగా చప్పట్లు కొట్టండి. అబ్బా మీరు అందరూ దాతృత్వాలేనా? అబ్బా మీరు అందరూ మంచి వాళ్ళే. గుడ్. సో ఈరోజు అట్టి సంపన్న స్త్రీలు ఎవరు? గుణవతి అయిన. సంపన్నులు అంటే ఎవరు? మళ్ళీ చెప్పండి. సంపన్నులు అంటే ఎవరు? ధారాళంగా ఇచ్చేవారు. ఇప్పుడు చెప్పండి, 4 చెప్పండి. అమ్మాయి అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. 4 ఏం చెప్పండి? జ్ఞానము గల స్త్రీ, నమ్మకమైన స్త్రీ, కష్టపడి వర్కింగ్ ఉమెన్. ఎక్కడ? బయట లోపల? బయట లోపల. 4 సంపన్న స్త్రీ అంటే ఎవరు? ఇచ్చే స్త్రీ. ఏమండి? పెట్టే స్త్రీ, దాతృత్వంగా వెదజల్లే స్త్రీ. అలాగా ఉండాలి. ఆమెన్. ఈ లక్షణాలు ఉన్నవారే గుణవతి అయిన భార్య. ఇలాంటి ఆమె దొరుకుట. ఆమెన్, ఆమెన్. బైబిల్లో ఇలాంటి వారు ఉన్నారా? ఇలాంటి యోగ్యురాలు, ఇలాంటి గనురాలు, ఇలాంటి వారు ఉన్నారా? ఉన్నారు. బైబిల్లో మీరు గమనిస్తే ఇంటికెళ్ళి చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో రూతు గురించి చెప్పబడింది. ఎవరి గురించి చెప్పండి? రూతురాలు. రూతు. బోయాజ్ అంటాడు, ఆమె పొలం దగ్గరికి వచ్చినప్పటి నుండి ఆమె నేను గమనిస్తున్నాను, ఆమె యోగ్యురాలు. ఆమె ఎవరు చెప్పండి? యోగ్యురాలు అంటే గుణవతి. అందుకే భర్త చనిపోయినప్పటికీ ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోకుండా తన అత్తను పట్టుకుని మోయాబు నుండి బెత్లెహేం వచ్చింది, యూదా ప్రాంతానికి వచ్చింది. ఆ గొప్ప ఆసామికి భార్య అయింది. వారి ఇరువురికి ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పేరు ఒబేదు. ఆ ఒబేదుకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు యెషయా. ఆ యెషయాకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు దావీదు. ఆ దావీదుకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు యేసు ప్రభు అనే ఆమె వంశంలో వచ్చాడు. ఈరోజు యోగ్యురాలుగా గుణవతిగా ఉంటే గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆమెన్. కనుక ఇప్పుడు చెప్పండి, పవన్ ఆయనకి ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? 3. ఏంటవి? స్త్రీలకు దూరంగా ఉండాలి, మద్యపానానికి దూరంగా ఉండాలి. 3వది ఏం చెప్పండి? అన్యాయము మోసము ఉండకుండా అందరికీ మంచి జరిగించాలి. వాట్ అబౌట్ ప్రేరిత? అమ్మా జ్ఞానము కలిగి ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. చెప్పండి. వర్కింగ్ ఉమెన్, పనిచేసే ఆమెగా ఉండాలి. 4వది సంపన్న, అలాగే దాతృత్వం కలిగిన స్త్రీగా ఉండాలి. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయన, ఈ బెట్రోతుల కార్యక్రమంలో మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన శ్రేష్టమైన వాక్యానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వినువారు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారంగా నూతనంగా మరికొద్ది రోజుల్లో జతపరచబడిపోతున్న పవన్, అలాగే ప్రభువా ప్రేరిత, వారు అలా ఉండడానికి నిర్ణయించుకోవడానికి, అలాగే పెళ్ళైన వారు ఇక్కడ అనేక మంది ఉన్నారు, మేము కూడా అలా ఉండాలని నిర్ణయించుకుని అలా నిలిచి వెళ్ళడానికి సహాయం చేయండి. ఇరుపక్షాల వారు కూడా ఆత్మీయంగా మీ మహిమార్థంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ పరిశుద్ధమైన వివాహం, పరిశుద్ధంగా ప్రభువా ఆ కానా పెండ్లి విందులో ఎలాగైతే మిమ్మల్ని మొట్టమొదటి ఆహ్వానించి మీకు మొదటి స్థానం ఇచ్చారు, అలా ప్రయారిటీ మీకు ఇచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందులాగున ఈ బెట్రోతులు కావచ్చు, రేపు జరగబోయే వివాహం కావచ్చు, అలా జరుగుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు గట్టిగా చప్పట్లు కొట్టండి.